సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వాళ్ళు వాళ్ళ లైఫ్ లోనే చాలా పెద్ద మిస్టేక్ చేశారు. అదేంటంటే పాకిస్తాన్ ప్లేయర్ ని ఆప్షన్ లో తీసుకున్నారు. యాక్చువల్ గా సన్ రైజర్స్ ది 100 లీగ్ లో నార్థన్ సూపర్స్ అనే టీం ని కొనుగోలు చేశారు. దీన్ని సన్ రైజర్స్ లీడ్స్ ని నేమ్, లోగో అండ్ జెర్సీని మార్చారు. ఇంగ్లాండ్ లో జరిగిన ఆప్షన్ లో సన్ రైజర్స్ టీం పాకిస్తాన్ ప్లేయర్ అయిన అబ్దుల్లా అహ్మద్ ని ఏకంగా 190 పౌండ్స్ కి తీసుకుంది. ఇండియన్ కరెన్సీలో చూస్తే 2.34 crores. ఆప్షన్ లో సన్ రైజర్స్ అండ్ వేరే టీం చాలా సేపు పోటీ పడ్డాయి అండ్ లాస్ట్ కి ఎస్ఎల్ టీం దక్కించుకుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. అందరూ బాయ్కాట్ ఎస్ఎల్ ట్రెండ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్ ని కొనడమే తప్పంటే అబ్దుల్ రహమాన్ ని కొనడం అంతకన్నా పెద్ద తప్పు. ఎందుకంటే ఈ ప్లేయర్ ఇండియాకి పాకిస్తాన్ కి వార్ అయిన టైంలో ఇండియన్ కెప్టెన్ అభినందన్ ని మాక్ చేస్తూ కాఫీ తో పోస్ట్ పెట్టాడు. ఆపరేషన్ సింధు టైంలో ఇండియాకి అగైనెస్ట్ గా పోస్టులు పెట్టాడు, మాక్ చేశాడు, హేళన చేశాడు. ఇండియాకి పాకిస్తాన్ కి ఏషియా కప్ లో మ్యాచ్ అయిన టైంలో తన ఓవర్ యాక్షన్ తో సెలబ్రేషన్ చేశాడు. తన సెలబ్రేషన్ అప్పుడు వైరల్ అయింది అండ్ ఈ ప్లేయర్ మీద ఇండియన్ ఫ్యాన్స్ లో అప్పటి నుండి చాలా నెగిటివిటీ ఉంది. అసలు ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ని బ్యాన్ చేశాక ఇండియన్ ఓనర్స్ వేరే లీగ్స్ లో ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ ని కొనుగోలు చేయలేదు. ఈ ఆప్షన్ కి ముందు కూడా ఇండియన్ ఓనర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్ ని అన్అఫిషియల్ గా బ్యాన్ చేసిన రూమర్స్ వచ్చాయి. కానీ సన్ రైజర్స్ వాళ్ళు ఈ ప్లేయర్ ని తీసుకోవడం చాలా షాకింగ్ గా ఉంది. సన్ రైజర్స్ ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే సన్ రైజర్స్ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది అండ్ సన్ రైజర్స్ మ్యాచ్ కి ఫ్యాన్స్ రావడం కూడా కష్టం అవ్వచ్చు. మరి సన్ రైజర్స్ టీం ఈ ప్లేయర్ ని తీసుకోవడం కరెక్ట్ కాదు కామెంట్ చేయండి. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పలు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పిన పలు కానీ గంట కొట్టండి. చేయాలి, మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు నేను సుధా. వీడియో ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా?